హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చి ఎగ్ సేమియా అండి. ఇది టిఫిన్లోకైనా డిన్నర్లోకైనా చేసుకోవచ్చు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడు ఎగ్ సేమియా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి తీరండి. ఇది మీ ఫేవరెట్ టిఫిన్ రెసిపీ అవుతుంది. టేస్ట్ అంత బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ టిఫిన్ రెసిపీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు సేమియాని వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని సేమియాని బాగా ఫ్రై చేసుకోవాలి. సేమియా ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాకి 3 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే కొంచెం ఉప్పును కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని సేమియాని ఉడికించుకోవాలి. చూడండి, ఇంకా మనకి సేమియా అయితే రెడీ అయిపోయింది. మనం పాయసంలోకి ఉడికించుకున్నంత మెత్తగా కాకుండా బిర్యానీలోకి రైస్ ఎలా అయితే 70% కుక్ చేసుకుంటామో అలాగే సేమియాని కూడా 70% ఉడికించుకోవాలి. నెక్స్ట్ సేమియాలో ఉన్న నీళ్లు మొత్తం వంపేసి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మనకి సేమియా అయితే పొడి పొడిగా ఉండాలి. మళ్ళీ అదే కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ వరకు తీసుకుంటున్నాను. మీరు ఇంతకంటే ఎక్కువ తీసుకోవచ్చు, లేదా ఇంతకంటే తక్కువ ఎగ్స్ని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లేమ్ని హైలోనే పెట్టుకొని 1 నిమిషం వరకు ఎగ్ని కదపకుండా ఉండాలి. తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. వెంటనే కదిపేస్తే మనకి ఎగ్ అనేది చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఫ్రై చేసుకుంటే ఇందులోకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఎగ్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఎగ్ని నెక్స్ట్ ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. హీట్ అయ్యాక ఒక 4 వెల్లుల్లిని సన్నగా చాప్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు, 3 పచ్చిమిర్చి తరుగు, బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ వేసుకొని అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఇంకా మీకు కావాలంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదు. హై ఫ్లేమ్ మీద పెట్టుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మొత్తం అన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియా అండ్ అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ని వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకున్నారంటే ఫ్లేవర్ అద్దిరిపోతుంది. మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఇంకా మన ఎగ్ సేమియా బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, అచ్చం మనకి స్ట్రీట్ స్టైల్ ఎగ్ నూడిల్స్ ఎలా తింటామో అలాగే అనిపిస్తుంది టేస్ట్. సేమియా ఎంత బాగా పొడి పొడిగా వచ్చిందో. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, share and subscribe my channel for more videos, and don't forget to press the bell icon symbol, and thank you for watching.